బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేది సండే అనమాట. సో సండే నార్మల్గా అందరింట్లో నాన్ వెజ్ చేసుకుంటారు కదా, సో మేము కూడా అంతే. బట్ ఈరోజు ఏంటి అంటే మా ఆయన వర్క్ ఉందని చెప్పేసి మార్నింగే నాకు అన్నీ తెచ్చిచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య వీడియో ఏంటి అంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో నేను ఏంటి అంటే ఇప్పుడు నేను చేస్తున్న వీడియో అది చికెన్ ప్రిపరేషన్ వీడియో ఏదైతే ఉందో నేను షార్ట్ లాంగ్ రెండు తీస్తున్నాను అనమాట. అందుకోసం ముందే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే లెంత్ ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి ముందే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి 60 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు అంటే ఇప్పుడు 59 ఉన్నారు, 60 అయ్యారు అనుకోండి, అది కూడా నాకు ఒక అచీవ్మెంటే అనమాట. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏంటంటే ముందు ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు అని నాకు నమ్మకం ఉంది. అండ్ ప్లీజ్ చెప్పా కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి చూడండి. అండ్ మన షార్ట్స్ వీటన్నిటికి కూడా ఒక లైక్ వేసేసుకోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అంటే నేను ముందే చికెన్ అయితే ఉడకబెట్టేశాను అనమాట. లేట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పా కదా, షార్ట్ వీడియో లాంగ్ వీడియో రెండు చేస్తున్నానని చెప్పి. సో అందుకోసం చికెన్ అయితే ఉడకబెట్టేశాను. ఇప్పుడు ఏంటి అంటే రైస్ పెట్టేసుకుందాం అటు సైడ్. సో ఇప్పుడు నేను ఏంటి అంటే లంచ్కి మా వారు రారన్నమాట, నాకు ఒక్కదానికే లంచ్. సో అందుకోసం లేట్ అయినా పర్లేదు, నిదానంగా చేసుకుందాము అని చెప్పేసి ఇట్లా వీడియో తీస్తున్నాను అనమాట. లేదంటే మార్నింగే అయిపోయి ఉండేది వంట. ఇప్పుడైతే తెలుసా టైము 12 కావస్తూ ఉందన్నమాట టైం. సో ఇంకా నేను ఒక్కదాన్నే కదా, లేట్ అయినా పర్వాలేదని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. సో ఏంటంటే నార్మల్ బాండీలే, ఇంకా ఏం వేయలేదు దీంట్లో. ఇప్పుడు అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. నాకు వీడియోలో ఎంత అవ్వద్దు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఫాస్ట్గా అయిపోతుంది వంట కూడా అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా రోజులకి చేస్తున్నాను నేను, ఎలా వస్తుందో తెలీదు. సో ఇప్పుడు రెగ్యులర్గా వంట చేస్తూ ఉన్నాం అనుకోండి, అది వేరు. ఒక్కసారి ఆపేసామనుకోండి బ్లాంక్ అయిపోతాను నేను ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతా. కానీ వంటలు అంటే ఏంటో ఎన్నిసార్లు నేర్చుకున్నా నా బుర్రకెక్కదు. అదేమో కానీ మా అమ్మ ఇంకా అంటది, పెళ్ళై 3 years కావస్తూ ఉంది, 3 years కావస్తుంది, ఇంకా నేర్చుకోలేదేమంట అని. ఏం చేస్తాం, రావట్లేదు, ఏం చేస్తాం, ఏం చేయలేము. సో ఫస్ట్ అయితే బాండిల్ పెట్టేసుకున్నాము. బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం. సో చికెన్కి తగ్గట్టు ఆయిల్. చికెన్ ఎలా చేయాలి అని చెప్పేది నేను ఒకటే అనుకుంటాను అది తెలిసి. సో చాలా మందికి చికెన్ ప్రిపరేషన్ కూడా పెద్ద వంటకం అనమాట. ఏంటంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చా కాబట్టి నాకైతే అసలు చికెన్ ఇవి చేయడం అస్సలు రాదన్నమాట. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే కట్ చేసుకున్న ఆనియన్స్, చెప్ప కదా ముందే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానని. సో ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఆనియన్స్ ఏమైంది అంటే మా ఆయన అన్నీ తీసుకొచ్చాడు కానీ ఆనియన్స్ తీసుకురావడం మర్చిపోయాడు. మళ్ళీ మా బాబాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు. పచ్చిమిర్చి వేసేసి ఇలా మిక్స్ చేసేద్దాం. సో మన ప్రీవియస్ వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. అండ్ నా ప్రెగ్నెన్సీ సిరీస్ అనే ఒక సిరీస్ నేను ప్రస్తుతానికి స్టాప్ చేసి పెట్టినాను అనమాట. కంటిన్యూషన్ చేస్తాను. ప్రస్తుతానికైతే స్టాప్ చేసి పెట్టున్నాను. సో అవి కూడా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ మీకేమైనా పలానా వీడియో చేయాలి అని ఏదైనా ఒక ఐడియా ఉంటే ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి. నేను ప్రాక్టికల్గా వీడియో అనేది చేసి చూపిస్తాను. ఈ మధ్య ప్రాంక్ వీడియోస్ చేస్తున్నాను అనమాట. అండ్ మా హస్బెండ్ మీద ఒక ప్రాంక్ వీడియో చేశాను, అది అప్లోడ్ చేస్తాను. ఎడిటింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ థంబ్నెయిల్ అంతా పర్ఫెక్ట్గా అయిపోయింది. బట్ ఏంటి అంటే ఎప్పుడు అప్లోడ్ చేయాలి అనేది ఆలోచిస్తున్నాను అనమాట. సో ఇంకా ఈ సండేది కదా ఈ వీడియో నేను ఎడిట్ చేసి ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు. సో అదనమాట. తొందరలో అయితే ఆ ప్రాంక్ వీడియో కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు మాత్రం రెగ్యులర్గా వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి. నా కంటెంట్ నచ్చితేనే, లేకపోతే లేదు. నాకు నమ్మకం ఉంది. ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ రావాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రావాలన్నమాట. ఏంటి అంటే మనకంటే ఎప్పటి నుంచో ఛానల్ పెట్టి ఇంకా గ్రోత్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం ఏంటి అంటే కష్టపడకుండా ఫలితాన్ని ఆశించకూడదు కదా. సో అది మన ఎఫర్ట్స్ మనం పెడుతూ ఉండాలి. వచ్చే టైంకి సక్సెస్ అనేది అదే వస్తుంది అనమాట. సో నేనైతే అదే బిలీవ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం బాగా ఇంట్రెస్ట్గానే పెడుతున్నాను అనమాట. ఫస్ట్ 2 times ఈ మాత్రం ఇంట్రెస్ట్ అప్పుడు ఉంటే నాకు నిజంగా మంచి గ్రోత్, ఇప్పుడు నా ఛానల్ ఒక మంచి గ్రోత్లో ఉండేది.
కానీ అప్పుడు నేను అప్లోడ్ చేసిన ఒక 2-3 వీడియోస్కి బీభత్సమైన వ్యూస్ ఉన్నాయి తెలుసా. బీభత్సమైన వ్యూస్ నేను నాకు తలుచుకుంటే ఇప్పటికీ బాధ వేస్తుంది. చాలా వ్యూస్ అనమాట. ఏం చేస్తాం, ఆ వ్యూస్ అన్నీ పోయినట్టే. బట్ నాకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఆ 2 ఛానల్స్ నేను పోగొట్టుకోవడం వల్ల ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. ఈ ఛానల్లో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటానన్నమాట. సో అది. సో చాలామంది కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియోస్ నేను చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి మేబీ అది యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు, లేదనుకునే వాళ్ళకి లేదు. సో నేనేంటి అంటే మాధురి టెక్ వరల్డ్ అని ఒక మనకి యూట్యూబ్కి సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ అనేది క్లారిఫై చేస్తుంది కదా. సో నేను నాకు ఏ డౌట్ వచ్చినా నేను అక్కనే అడుగుతాను. చాలా చాలా అంటే ఏం చెప్పాలి అంటే చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు రిప్లై ఇవ్వరనమాట. బట్ ఆ అక్క మనం అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేస్తారు. అండ్ నాకు అది చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. ఆల్రెడీ నాకు వచ్చిన ఒక 2-3 డౌట్స్కి కూడా ఆన్సర్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేస్తాం అనుకుంటున్నాను. అంటే అంతవరకు పోతే మనకు అదే సగం అచీవ్మెంట్ అనమాట. సౌండ్ వస్తుందా? ఏం లేదు. సో 2 మినిట్స్ ఉంటే పటాపట్ అనేసి అయిపోద్ది అనమాట. సో నేను ఇది సగం అది సగం చేశాను, కానీ షార్ట్ వీడియో మధ్యలో వదిలేసాను అనమాట. ఇప్పుడు షార్ట్ వీడియోకి ఒక షార్ట్ అయితే తీసేస్తున్నాము. వెయిట్ ఏ మినిట్. సో నేను షార్ట్ ఇది 2 ఒకేసారి చేస్తాను కదా, కొంచెం కష్టం అవుతుంది అనమాట 2 మెయింటైన్ చేయాలి అని అంటే. సో అలాగే నేను ఏంటి అంటే మీషోలో నుంచి కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ క్యాజువల్ వేర్ టాప్స్ ఇవన్నీ తీసుకున్నాను. సో వాటి కలెక్షన్స్ కూడా నేను వీడియో చేయాలి అనుకుంటున్నాను. వీళ్ళు దొరకడం లేదు. వీళ్ళు చూసుకొని నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఆ వీడియోలో ఏంటి అంటే కోడ్స్ ఉంటాయి కదా మనకి, అంటే ప్రోడక్ట్ లింక్స్ అనేది ఇప్పుడు మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి లేదనమాట. షార్ట్స్లోకి డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి లేదనమాట. సో నేను ఏంటి అంటే ఆ వీడియోలోనే ఏదో ఒక చోట కోడ్ అనేది మెన్షన్ చేస్తాను. సో అది కూడా మీరు ఫ్యూచర్లో కాదు ఒక 2-3 డేస్లో అట్లా అప్లోడ్ చేస్తాను. సో అది కూడా మీరు ఫాలో అవ్వండి. ఎక్కడో ఒక చోట ఆ డ్రెస్కి సంబంధించిన కోడ్ ఉంటుంది. సో దట్ మీరు దాంట్లో మీరు డ్రెస్ని అయితే తీసుకోవచ్చు అనమాట. సో నేనేంటి అంటే ఎక్కువ తీసుకోను డ్రెస్సులు ఇవన్నీ. ఏంటి అంటే ఈ మధ్య చాలా తక్కువ తీసుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నాను. నేను నార్మల్గా ఎక్కువ తీసుకోను డ్రెస్సులు ఇవన్నీ. ఏంటి జ్యువెలరీ అయితే గట్టి కొట్టి నా దగ్గర 2 సెట్స్ ఏమో ఉంటాయి, మిగతా ఒక 2-3 చైన్స్ ఏమో ఉంటాయి అంతే. నేను ఎక్కువ తీసుకోను అనమాట. సో రైస్ కూడా అయిపోతుంది. సో సండే ఏంటి ఇవాళ ప్లానింగ్స్ మీవి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే ఎక్కడికి ప్లానింగ్ లేదు. ఇక్కడ మా దగ్గరలో ఎగ్జిబిషన్ ఉంది కానీ బట్ మేము ప్రతిసారి వెళ్ళాలనుకుంటున్నాము. మా ఆయనకి అసలు టైమే కుదరడం లేదు తెలుసా. లిటరలీ ఒక 1 వీక్ అవుతుందేమో ఇంట్లో సరిగ్గా ఉండి. అంటే ఏసీ టెక్నీషియన్ మా వారు వచ్చేసి. సో సీజన్ ఇప్పుడే కదా, వెళ్ళాలన్నా వర్క్ చేసుకోవాలన్నా ఇప్పుడే కాబట్టి అసలు దొరకట్లేదు అనమాట. అండ్ మనకి 2-3 డేస్ నుంచి వర్షం పడుతుంది. అసలు ఏ సీజన్ అర్థం కావట్లేదు. ఏంటో తెలుసా, మార్నింగ్ వచ్చేసి చల్లగా ఉంటుంది, చల్లగా అస్సలు బుద్ధి కాకుండా మంచి క్లైమేట్ అనమాట. మార్నింగ్ వచ్చేసి లైక్ వింటర్ సీజన్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎండ, భయంకరమైన ఎండ. బయటికి వెళ్ళి రావాలంటే అసలు వస్తామా లేదా అన్న డౌట్, అంత ఎండ అనమాట. వడదెబ్బ ఇట్లా అంటారు కదా, ఆ టైపులో ఎండ అనమాట బయటకు వెళ్తాయేమో. అండ్ సాయంత్రం ఏమో వర్షం, కుండపోత వర్షం. ఏంటి సడన్గా పడిపోతుంది, వాన ఎప్పుడు పడుతుందో తెలియడం లేదు. సడన్గా ఇట్లాగా 3 సీజన్లు కలిపి చూపించేస్తుంది అనమాట. సో ఇది ఏ సీజనో అర్థం కావట్లేదు. అట్లా ఉంది ఇప్పుడైతే పొజిషన్ బయట. సో అది విషయం. ఇప్పుడైతే సండే మా ఇంటికి మా చెల్లి వస్తుంది అనమాట. సో ఆ పిల్లగాన్ని వచ్చి ఉంటే ఇంకా ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఆ పిల్ల చేత చేపించేదాన్ని. అసలు మా చెల్లికి చికెన్ ఇది చేయడం అస్సలు రాదనమాట. మా చెల్లి నాన్ వెజ్ అసలు ఏది తిందు, ఒక చికెన్ తప్ప. చికెన్ ఒకటే తింటుంది. ఇంకా ఈ గుడ్డు, చేపలు, మటన్ నేను కూడా తిన్నాను అండి, ఏమి తిందనమాట. సేమ్ ఒక ఎట్లా అంటే మా ఇంట్లో చికెన్ తినని అస్సలు నీస్ అనేది టచ్ చేయని వాళ్ళు ఇద్దరే, మా అమ్మ మా తాతయ్య. అస్సలు నీస్ అనేది వాళ్ళకి స్మెల్ పడదు, తిన్న వాటిని యూస్ చేయరు. అసలు ఆ ప్రాంతంలో నీస్ ఉందంటే వాళ్ళు అక్కడ కనపడరు కూడా.
పక్క బ్రాహ్మణ్స్ ఎలా ఉంటారో అలా ఉంటారనమాట వాళ్ళిద్దరు, మా తాతయ్య మా అమ్మ. మా అమ్మ అలవాట్లే కొంచెం మా చెల్లికి వచ్చాయి అనమాట. కానీ ఎట్లాగొట్లా చికెన్ అయినా తింటుంది. చికెన్ కూడా ఇప్పుడు ఏంటంటే తగ్గించేసింది చాలా వరకు, గుడ్డు ఇవన్నీ మళ్ళీ తిందనమాట. సో గుడ్డు ఫస్ట్ తినేది కానీ ఇప్పుడు తింటలేదా అమ్మాయి, అది వరకు. సో మా ఇంట్లో అడపాదడప తినేది అంటే మా చెల్లితో నన్ను కంపేర్ చేసుకుంటే నేను కొంచెం పర్వాలా బాగానే తింటాను నాన్ వెజ్. అంటే గుడ్డు, చికెన్, ఫిష్, ఎండు చేపలు, రొయ్యలు ఇలాంటివి బాగా తింటాను అనమాట. మటన్ తినను. మటన్ ఎందుకో నాకు మటన్ అనేది కొంచెం తినగలిగే వాళ్ళే తినగలరు. మటన్ ఎక్కువ మంది తినలేరు, ఎందుకంటే అది కుక్ చేసేటప్పుడు కూడా ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది. నాకు ఈ మధ్య హెల్త్ బాగలేనప్పుడు మా ఆయన మటన్ సూప్ చేశాడనమాట. బాబోయ్, దాని వాసన చూస్తేనే నాకు కడుపులో పేగులని ఇలా తిప్పినట్టు వచ్చిందనమాట. అసలు సూప్ ఎలా తాగుతారో, నేను సూప్ అంటే ఇంకేమో అనుకున్నాను కానీ అస్సలు నా వల్ల చాలా అసలు స్మెల్లే భయంకరంగా వస్తుందన్నమాట. అక్కాళ్ళ సూప్ అంటారు కదా, సో ఆ సూపు బోన్ వెయిట్కి చాలా మంచిది. సో మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. బట్ అది అలవాటు ఉండే వాళ్ళే తినగలరు, ఫ్రెషర్స్ అస్సలు తినగలరు. నేనైతే అసలు తినలేను అనమాట. సో ఈ టమాటాలన్నీ మగ్గితే కొంచెం మనకి గ్రేవీ వస్తుంది. నేనేంటి అంటే వంట చేస్తే కంటిన్యూగా చేస్తూ ఉంటాను అనమాట, లేదంటే ఒక్కసారి గ్యాప్ వచ్చేస్తుంది కదా, సో అంతా బ్లాంక్ అయిపోద్ది. ఆలోచించుకుంటా ఫస్ట్ ఏదైనా రెసిపీ చేయాలి అని అంటే ఫస్ట్ ఆలోచించుకుంటాను అనమాట. అంటే దీనికి ముందు ఇది వేయాలా, దీని తర్వాత ఇది వేయాలా అని చెప్పి. సో ఓకే, మా వారు ఉంటే మా వారే కుక్ చేస్తారు నాన్ వెజ్ వరకు. వెజ్ అంటే కూడా అంటే ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళంటప్పుడు చేస్తే తప్పేముంది, చేస్తారు, తప్పేం లేదు కదా. సో ఇప్పుడు జెండర్తో సంబంధం లేదు, హ్యాపీగా ఇద్దరు కుక్ చేసుకొని ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా మనం రెడీమేడ్ యూస్ చేస్తే అంత బాగోదు. ఇది నేను ఇప్పటికి నా షార్ట్లో, అంటే నేను షార్ట్ అప్లోడ్ చేస్తే చూడండి, ఇది నేను ఇప్పుడు ప్రిపేర్ చేసి వేసుకున్నాను అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్, బయట రెడీమేడ్ కంటే కూడా. సో మా ఇంట్లో అయితే మేము ఎప్పుడు ఫ్రెష్దే వాడతాము. ఇంకొక 5 నిమిషాల్లో కూర అయిపోతుంది, తీరా చూస్తే ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అని అనుకుంటే ఫస్ట్గా వెళ్ళి కొనుక్కొచ్చైనా వేస్తాం, కానీ రెడీమేడ్ యూస్ చేయమన్నమాట. సో అదేంటి అంటే టేస్ట్ ఉండదు, చాలాసేపు మగ్గాలన్నమాట. ఏంటంటే పచ్చివాసన పోయేంత దాకా మగ్గాలి. ఇది కూడా అంటే వేగాలండి, పచ్చివాసన కాకుండా. బట్ అదేంటంటే ఇంకా ఎక్కువసేపు వేగాలి, డార్క్ ఉంటుంది. ప్యాకింగ్ కదా, సో స్టాక్ ఉండడానికి ఏదో ఒకటి వేస్తారు. అవన్నీ ఎందుకు చినుకోవాలా, ఒక్కసారి వేసి స్టోర్ చేసుకున్నామంటే కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో అదనమాట, మనం ఎప్పుడు కూడా మన చేతితో వేసిందే బాగుంటుంది అదనమాట. సో ఇట్లా వేసేసి నీట్గా మిక్స్ చేసేసామనుకోండి, ఇట్లా ఒక 2 మినిట్స్ అట్లాగా బాగా ఏమంటారు వేపాలి, పచ్చివాసన పోయేంత వరకు వేపాలమ్మా. ఇట్లా అని చేయనప్పుడు వస్తుంది. సో రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, నాకైతే ఉడకాలి. మా ఇంట్లో మళ్ళీ రైస్కి కూడా రైస్, పాలు ఈ రెండు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చేస్తాను, వండుతాను అనమాట. ఎందుకు అని అంటే మా ఇంట్లో సంగట్లాగా అయిందనుకో నేనైనా అడ్జస్ట్ అయి తింటా, మా ఆయన అస్సలు అడ్జస్ట్ అవ్వడు అనమాట. సో సంగటి అయ్యిందంటే మాత్రం ఇంకా ఇంత తింటాడు, అది కూడా మొహమాటానికి. అంటే ఇంకా వండా కదా తప్పదు కదా తినాలి కదా అన్నట్టు చేస్తాడనమాట. వండా కదా తప్పదు కదా అన్నట్టు తింటాడనమాట. అండ్ పాలు ప్రతిసారి ఇలా పెట్టి ఇక్కడ గంటలు నిలబడ్డా, ఇది నాకే కాదు చాలామంది దీనికి రిలేట్ అవుతారు. ఎందుకంటే అందరిళ్ళలో జరిగేది మామూలుగా. అంటే ఫస్ట్లో ఈ రీల్స్ అనే ఆప్షన్ లేకముందు అది నాకే జరిగేది అని అనుకునేదాన్ని. రీల్స్ వచ్చాక చాలామంది కూడా ఇట్లా అవుతుంది అని చెప్పి అనిపించింది. ఏంటంటే ఇలా పాలు పెట్టి నిలబడుకో ఉంటామా, అవేం పొంగో, చూసి కాళ్ళు నొప్పొచ్చి ఇసుగొచ్చి సరే అట్లా వెళ్ళొద్దాం, అట్టెళ్ళి ఇట్టొచ్చి వెళ్ళి పొంగిపోయి ఉంటాయి. చెప్ప దాని తర్వాత ఉంటుంది పొంగినందుకు కాదు నా వాళ్ళు, దాని తర్వాత క్లీనింగ్ ఉంటుంది ప్రాసెస్. ఇది కడగాలి, ఆ గ్యాస్ ప్లేట్ కడగాలి, బర్నర్ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ చుట్టూ స్టాండ్ ఉంటుంది కదా అది కడగాలి, గ్యాస్ కింద పడుతుంది కదా, నేను కింద ప్లేట్స్ పెట్టేదాన్ని, ఈ మధ్య పెట్టడం నేను మర్చిపోతున్నాను అనమాట. సో ఆ కింద ఆ ప్లేట్స్ కడగాలి, ఆ ప్లాట్ఫామ్ కడగాలి బాబోయ్. మళ్ళీ పాల ప్యాకెట్ బొక్క.
సో అదన్నమాట విషయం. సో ఇట్లా నీట్గా ఇట్లా టక్ 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 అని కొడతాడు మా ఆయన అయితే. మా ఆయన వంట చేస్తే వంట బాగా చేస్తాడు, కానీ దాని తర్వాత నాకు పని ఇంత పెడతాడనమాట. ఈ చుట్టూ ఆ బ్యాక్గ్రౌండ్ అంతా పడిపోతుంది నాకు. అందుకే సగం వంట చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వాలా, దాని తర్వాత నాకు ఇంత పని ఉందని టెన్షన్ పడాలా, అర్థమే కాదనమాట. సో మ్యాక్సిమం జెంట్స్ కుక్ చేస్తే అలాగే కుక్ చేస్తారు. మనం ఏంటంటే తర్వాత మనమే చేసుకోవాలని మనకు తెలుసు కాబట్టి కొంచెం నీట్గా కొంచెం ఓపిక్గా చేసుకుంటాం. జెంట్స్ అట్లా కాదు, హడావిడిగా పెద్ద షెఫ్లా ఫీల్ అయిపోయి మొత్తం గందరగోళం చేసేసి, బట్ డిష్ బాగా ప్రిపేర్ చేస్తాడు. ఏదైనా సరే బాగా ప్రిపేర్ చేస్తాడు, కానీ దాని తర్వాత పని ఎక్కువ చేస్తాడు. సో అదనమాట. సో ఇవాళ నేను ఒక్కటే ప్రిపేర్ చేసుకొని నా కోసం ఇది ఎలా వచ్చినా అది నేనే తినాలి. సాయంత్రం వస్తాడులేండి, సాయంత్రం వచ్చి తింటాడు, బట్ ప్రస్తుతానికైతే నేనేగా తినాలి, అదే చెప్తున్నా. సో ఇట్లా నీట్గా కలిపించుకొని పచ్చి వాసన పోయినంత వరకు. సో నా వీడియోస్ ఎక్కువ ఫిమేల్స్ చూస్తున్నారు ఐ థింక్, అంటే ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్తో పాటు ఎనిమీస్ కూడా ఉంటారు. ఫ్రెండ్స్ మన వీడియోస్ అంటే మన గురించి ఇది ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, ఫ్రెండ్స్ అయినా అంటే మనకి దగ్గరగా క్లోజ్గా ఉండే వాళ్ళైనా దాన్ని గమనించుకోరేమో, పట్టించుకోరేమో, బట్ మనకి ఆపోజిట్గా ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటిని చూస్తారనమాట. సో మనకైతే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, అంటే స్కూల్ డేస్ ఇట్లా ఉంటాయి కదా, పిల్ల బచ్చ అట్లాగా చిన్నప్పటివన్నమాట. సో అవి ఇంకా ఉంటారు, రిలేటివ్స్లో కూడా ఉంటారు, ఓపెన్గా చెప్తున్నారు, రిలేటివ్స్లో కూడా ఉంటారు. సో ఈ మధ్య ఏంటి అంటే బాగా అలవాటు అయిపోయింది మన ముందు ఆహా ఓహో అండం, వెనక వెళ్ళి మాట్లాడుకోవడం. సో తెలుస్తుంది కదా, అదన్నమాట. సో యూట్యూబ్ విషయానికి వస్తే చాలామంది యూట్యూబ్ అనుకుంటారు చాలా ఖాళీగా ఉండి యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నారు అని. యూట్యూబ్ అనేది ఖాళీగా ఉండి చేసే ఒక పని అయితే కాదు, అంటే ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదా, దాని కింద ఏం పని పడలేదా, వీడియోస్ చేస్తున్నారు ఇట్లాంటి కామెంట్స్ పెడుతుంటారు అనమాట. నేను ఫస్ట్ అలాగే అనుకునేదాన్ని, ఏంటి నేను యూట్యూబ్లోకి రాక ముందు వరకు నేను అలాగే అనుకునేదాన్ని. సో అది చాలా వరకు రాంగ్. ఎందుకంటే యూట్యూబ్ అనేది మన లైఫ్లో ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో అలాగా దీనికోసం సపరేట్గా మనం ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటే కానీ ఈ యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే కంటిన్యూగా వీడియో పెట్టడం అనేది చిన్న విషయం కాదన్నమాట. సో ఒక నిమిషం ఉంటే నేను ఒక షార్ట్ తీసేసుకుంటా. సో వాళ్ళు స్పైసెస్ వేసేసుకుందాం. ఫస్ట్ కారం మనకి తగ్గట్టు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి మేము మ్యాక్సిమం యూజ్ చేయం, ఎందుకంటే గ్యాస్ కదా పచ్చిమిర్చి, సో అందుకోసం. బట్ యూజ్ చేయాల్సి వస్తే తప్పదు. అండ్ సాల్ట్ తక్కువ అయినా పర్వాలేదు, మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితేనే బాబోయ్ ప్రాబ్లం. నాకు ప్రతిసారి ఏంటంటే వంట అంతా నీట్గా చేస్తాను అనమాట, వంట అంతా నీట్గా చేస్తాను. మా ఆయన లాస్ట్లో అలా వచ్చి ఉప్పు తీసి ఫైనల్ టచ్ ఇస్తుంది అనమాట. అంటే నేను అక్కడొక్కటి కరెక్ట్గా వేయలేను, ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి నాకు తెలియదు అనమాట. కరెక్ట్గా వేస్తాను మ్యాక్సిమం, అది నాకు ఒకటే సరిపోద్ది, ఎందుకంటే అది నేనే చేసుకుంటాను కాబట్టి. సో 1 minute ఉంటే ఇట్లా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. సో ఇట్లా నీట్గా మిక్స్ చేసేసుకొని ఉప్పు అంతా వేసేసాం కదా, నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ధనియాల పౌడర్, సో లైట్గా ధనియా పౌడర్ అన్నమాట. అండ్ అది కూడా మిక్స్ చేసేసుకుందాం. సో రైస్ అయిపోయింది. నేను మంచి పని చేశాను, ముందే చికెన్ ఉడకబెట్టుకోవాలి, లేదంటే బాబు చాలా టైం పట్టేది, వీడియో ఎంత ఎక్కువ అయ్యేది.
నాకు చాలా టైం పట్టేది మిక్స్ చేయడానికి. సో ఇట్లా నీట్గా మిక్స్ చేసుకొని మనం ఉడకబెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసే టైం వచ్చేస్తుంది. సో ఫస్ట్ రైస్ వంట చూద్దాం ఒకసారి. యా, రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఫ్ చేసుకుందాం. దీంట్లోకి ఉడకబెట్టిన చికెన్ వేసుకోవాలన్నమాట. సో ఇలా సెగ వస్తుందిలేండి, హాట్గా ఉంది. 50% ఉడికితే, 50% కూడా కాదు, ఒక 40% ఉడికితే చాలు. మరి ఎక్కువ బాయిల్ అయిపోతే కూడా ఎలా అయిపోద్ది అంటే సూప్ అయిపోయింది. అప్పుడు కర్రీ అవ్వదు, సూప్ అయింది. ఇట్లా నీట్గా చికెన్ వేసేసుకుని అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది తెలుసా. ఎందుకంటే మామూలుగా నేను ఇట్లా వీడియో తీసేటప్పుడు ఎవరో ఒకరు ఉంటారు, మా ఆయన కానీ, మా చెల్లి కానీ, మా అమ్మ కానీ, ఎవరో ఒకరు ఉంటారు. మధ్యలో నాకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, అడుగుతాను. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరు లేరు ఇంట్లో, నేను ఒక్కదాన్నే ఉన్నా. నేను చేసినాను. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నా మీద నాకే గర్వంగా ఉంది. అంతే కదా, ఏదైనా మనకి రాని ఒక పనిని మనం నేర్చుకొని చేసాము అంటే అది గొప్ప విషయమే. సాధారణంగా ఇలా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. అండ్ మీరు ఫ్రెష్ వాటర్ వేసే కంటే కూడా మనం ఏదైతే చికెన్ వాటర్ అంటే చికెన్ ఉడకబెడతాం కదా, ఆ వాటర్ని వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే దాంట్లో చికెన్ బాయిల్ అయి ఉంటుంది కదా, చికెన్ బాయిల్ అయి ఉంటుంది. దీంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో వేసేసుకుందాం. అంటే మీకు పులుసులా కావాలా, ఎలా కావాలి, క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలన్నమాట. సూప్లా కాకుండా వేసుకోండి. రైట్, నేనైతే మొత్తం వేసేసాను. అంతే, వేసేసి హై ఫ్లేమ్ పెట్టామనుకోండి, ఒక 2 minutes హై ఫ్లేమ్ పెడితే బాగా బుడగలు వచ్చేస్తాయి. సో అది ఉడికేలోపు మనమైతే రైస్ అయితే వంచేసుకుందాము. రైస్ వంచేసుకుందాం. చాలామంది అర్తిస్రా ఏదో ఉంటారు కదా, నాకు అది రాదు. మమ్మీ గారు నేను కూడా అదే పెట్టా, అర్తిస్రే పెట్టా. నేను ఇంటికి పోయినా మంచిది, హ్యాపీగా ఒక్కసారి సగబెట్టామంటే చాలు. సో నా రైస్ కూడా అయిపోయింది. హ్యాపీగా రైస్ అయిపోతే ఇంకేం లేదండి. చికెన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర లాస్ట్లో వేసేసి దించేస్తే చికెన్ రెడీ. సో ఇప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి కదా. వంట అయిపోయిన తర్వాత గబగబా వెళ్ళిపోకుండా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటేనే బాగుంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రీజర్లో పెట్టేస్తాం. సో నేనేంటి అంటే ఫ్రిడ్జ్ టూర్ కూడా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మా ఫ్రిడ్జ్ ఫుల్గా ఉంది, అన్ని ఐటమ్స్ ఉన్నాయి, చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడే ఎందుకులే, ఇంట్లో అన్నీ చూపించడం అవసరమా అనుకొని కొంచెం ఆగుతున్నాను అనమాట. బట్ ఫుల్ ఏమంటారు, డ్రీమ్ ఫ్రిడ్జ్ అంటారు కదా, అలా ఉంది ఇప్పుడు మా ఫ్రిడ్జ్. కూల్ డ్రింక్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్పైసెస్ అన్నీ ఉన్నాయి. సో నేను ఫ్రిడ్జ్లో స్పైసెస్ కూడా పెట్టుకుంటానమాట. చాలామంది స్పైసెస్ పెట్టుకోరు, బట్ నేనైతే స్పైసెస్ ఇవన్నీ తోసేస్తానమాట. ఫ్రెష్గా ఉంటుంది, సో పెట్టుకోవచ్చు. అయిపోయింది రైస్ అయితే, అంతే. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది లైట్గా ఉడకడం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే అదేలే బుడగలు వస్తున్నాయి, అట్లా అంటే ఉడకడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ఇంకొక 2 minutes అట్లా ఉడికిన తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా వేసేసి కొత్తిమీర ఇలా చల్లేసామంటే అయిపోద్ది. సో మనం అంతవరకు ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చూసుకొని తాగుదాం. లొడలొడ వాగుతున్నానుగా ఇందా నుంచి. సో చెప్పాను కదా ఇందాక, సో ఫుల్ ఆఫ్
డ్రింక్ ఫ్రిడ్జ్ తోమని చెప్పేసి. సో అదే అనమాట. బయట ఏమైనా అన్నెసరీ సౌండ్స్ వస్తుంటే ప్లీజ్, అన్నెసరీ వస్తాయి, ఎందుకంటే మన దగ్గర మైకులు అవైలబుల్ లేదు. సో నేను చాలా ఆన్లైన్లో చాలా సెర్చ్ చేశాను అనమాట మైక్స్ కోసం. బట్ నేనే అంటే ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మైక్ని యూజ్ చేస్తారు కాబట్టి. మనం సొంత నిర్ణయం తీసుకొని అది ఆన్లైన్లో తీసుకున్నాం అనుకోండి, బొక్క బోర్లో పడతాం. నాకు తెలిసి ఎలక్ట్రికల్ వస్తువు ఏదైనా కూడా ఆఫ్లైన్ తీసుకుంటేనే బెస్ట్, బికాజ్ మనం డైరెక్ట్గా ట్రైల్ వేయగలుగుతాం. ఇప్పుడు ఆన్లైన్లో మొత్తం ఫేక్. ఈవెన్ ఫ్లిప్కార్ట్లో కూడా, అంటే ఫ్లిప్కార్ట్ అనేది చాలా మంది ట్రస్ట్ చేస్తారు. మీషో అంటారా? మీషో అంటే ఫస్ట్ గుర్తొచ్చేది లేడీస్ ఎక్కువ డ్రెస్సులు, శారీలు ఇట్లాంటివన్నీ ప్రిఫర్ చేస్తారు. బట్ ఈ ఫ్లిప్కార్ట్ అనేది చాలామంది యూజ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్లో కూడా మొబైల్స్ అనేది ఫేక్ రావడం, మొబైల్స్ ఆర్డర్ చేస్తే ఇయర్ ఫోన్స్, ఎయిర్పాడ్స్ అట్లాంటివి ఆర్డర్ చేస్తే అవి ఫేక్ రావడం ఇట్లా జరుగుతుందన్నమాట. సో అందుకోసం ఏదో ఆర్డర్ పెట్టాలన్నా భయం వేస్తుంది. సో నేను చాలామంది టెక్ ఛానల్స్లో ఈ మైక్స్ గురించి చూసా, కానీ ఒకరొకటి చెప్తారు. నాకు ఏది కొనాలో అర్థం కావట్లేదు అనమాట. సో అందుకోసమే ప్రస్తుతానికి నేను మైక్స్ ఏవి తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటారా, మన ఛానల్ ఒక సర్టెన్ ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకుంది అనుకోండి, అప్పుడు నాకు ఒక ధైర్యం వస్తుంది, నేను ఏదైనా ఇన్వెస్ట్ చేయగలను. అండ్ అది కూడా తప్పలేండి, మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే. అంటే మనకి మంచి రీచ్ రావాలి అంటే మనకి ఉన్నంతలో మనం ఇన్వెస్ట్ చేసి వీడియోస్ చేయడం అనేది మంచిదే. బట్ నేనేమనుకుంటానంటే, ఇప్పుడు పర్వాలేదు నా ఎడిటింగ్ స్కిల్స్తో, అంటే మరి కాకపోయినా నాకున్న ఎడిటింగ్ స్కిల్స్తో నేను నీట్గానే పెట్టుకుంటున్నాను వీడియోస్. ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ బాగానే ఉందన్నమాట. సో అందుకోసం నేను మైక్స్ అనేది ఇప్పుడే తీసుకోదలుచుకోలేదు. ఫ్యూచర్లో తీసుకున్నా వాడి ఉంటారు కదా, అంటే ఇది తీసుకో బెస్ట్, ఇది తీసుకో బాగుంటుంది అని చెప్పారు కదా. సో అటువంటిది తీసుకుంటానమాట. ఆల్రెడీ వాళ్ళు యూస్ చేసి ఉంటారు కాబట్టి దాని గురించి వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి. సో అదన్నమాట. మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తున్నారు, అయ్యయ్యో, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎందుకో నాకు అర్థం కాలేదు. నాకే కాదులేండి, పెద్ద ఛానల్స్ ఉండే వాళ్ళకి కూడా ఇప్పుడు ఏంటి అంటే సబ్స్క్రైబర్స్ అనేది తగ్గిపోతున్నారు కాదు, అసలు రావట్లేదు. బికాజ్ ఏంటి అంటే ఇంతకుముందు క్రియేటర్స్ అనేది తక్కువ ఉండే, బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉందో లేదో తెలియదు, కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్ కంపల్సరీగా ఉంది. సో యూట్యూబ్ కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట, ఏది ఒరిజినల్ క్రియేటర్, ఏది ఫేక్, అంటే ఎవరు అంటే దీంట్లో రాణించాలి అని ఎవరు వీడియోస్ పెడుతున్నారు, ఎవరు టైంపాస్గా వీడియోస్ పెడుతున్నారు అని యూట్యూబ్ అయితే కన్ఫ్యూజ్ అయ్యి కొన్ని ఛానల్స్ని అయితే ఈవెన్ మెయిల్ కూడా లేకుండా లేపేస్తుంది అనమాట యూట్యూబ్. సో చాలా టఫ్ పోటీ ఉందన్నమాట ఇప్పుడు యూట్యూబ్లో. చాలామంది అంటే కొన్ని కోట్ల ఛానల్స్ అయితే క్రియేట్ అయి ఉన్నాయి అన్నమాట మన యూట్యూబ్లో. సో యూట్యూబ్ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ కాదండి, ఒక మంచి ఆపర్చునిటీ. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చాలా మంచి ఆపర్చునిటీ. ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసుకోవాలి అంటే నాకు తెలిసి మనకి ఆడియో క్వాలిటీ కాదు, ఫస్ట్ బెస్ట్ కెమెరామ్యాన్ ఉండాలి. నేను చూసింది నేను చెప్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు టాలెంట్ ఉండి నీట్గా వీడియోస్ చేసుకునే వాళ్ళకైతే రీచ్ అస్సలు రావట్లేదు. నేను చాలామందిని చూశాను, చాలామంది ఇదే టాపిక్ మీద వీడియోస్ కూడా చేశారు. సో మంచిగా కెమెరామ్యాన్, లైక్ గర్ల్స్ అయితే ఎక్స్పోజింగ్ ఇట్లాంటివి ఉంటేనే ఫేమ్ వస్తుంది. బట్ యూట్యూబ్ అనేది అలా కాదు. మనలో అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అవతల వాళ్ళకి ఉపయోగపడుతుందా, మనం చెప్పేది కంటెంట్ కాపీరైట్ అంటే వేరే వాళ్ళే కాకుండా మన ఓన్ కంటెంటా, మనం చెప్పేది ఒక 10 మందికి యూజ్ అవుతుందా, అండ్ మీలో టాలెంట్ ఉందా, మీలో స్కిల్స్ ఉన్నాయా. సో ఇవి చూసి మనకైతే యూట్యూబ్ అనేది రెవెన్యూ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో రాణించడం అంత ఈజీ కాదు. యూట్యూబ్లో మీకు స్కిల్స్ ఉంటే ఎవరు ఆపలేరు. ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అనేది వస్తుంది అనమాట. బట్ మన దగ్గర కంటెంట్ ఉండాలన్నమాట, అదొక్కటి. నేనేంటి అంటే ఫస్ట్ కుకింగ్ ఛానల్ పెట్టుకుందాం అనుకున్నాను. నేను
మనకి రాందే అది, మనకు అసలు నాలెడ్జే లేదు. వచ్చు బట్ ఓగా ఇప్పుడు పప్పు, మజ్జిగ, మ్యాగీ ఇలాంటివి చేస్తే బాగుంటుందా? అది అందరికీ వచ్చు. ఏదైనా స్పెషల్గా చేయాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సో నేను కుకింగ్ జోలికి వెళ్ళను. ఇట్లా ఇది నాకు ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నాకు రాదు చికెన్ అనేది. నాకు గొంతు పోయింది. సో చికెన్ అనేది నాకు రాదు కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అనమాట చికెన్ ప్రిపేర్ చేయడం అనేది. సో అందుకోసం మన దగ్గర ఏదైనా ఒక స్ట్రాంగ్ కంటెంట్ అంటే నేను ఈ ఒక టాపిక్ మీద నేను ఎన్ని వీడియోస్ అయినా చేయగలను, నా దగ్గర దీని గురించి పూర్తి నాలెడ్జ్ ఉంది అనుకుంటే తప్పించి మనం యూట్యూబ్లోకి గుడ్డిగా అయితే రాకూడదండి. గుడ్డిగా వచ్చారంటే మాత్రం అప్పటి వరకు పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. నేను అలా 2 times చేసి నేర్చుకున్నా కాబట్టే ఇప్పుడు కూడా నాకు అంతా తెలియదు. ఏ ఒక్క క్రియేటర్కి కూడా అంతా తెలుసని నేను చెప్పను. ప్రతిసారి యూట్యూబ్ రోజుకొక అప్డేట్తో యూట్యూబ్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిరోజు తెలుసుకోవాల్సిందే యూట్యూబ్ గురించి. సో అనమాట. ఇప్పుడైతే మనం చికెన్ మసాలా వేసాము. నా ఛానల్ రాను టెక్ ఛానల్ అయిపోద్దేమో అని నాకు భయం కాదు. ఏముంది, కొత్త క్రియేటర్స్కి నిజంగా నా ఛానల్ కానీ ఒక మంచి పొజిషన్లో అంటే రీచ్ బాగా వచ్చి మంచి సబ్స్క్రైబర్స్ కానీ వస్తే 100కి 200% చెప్తున్నా కొత్త క్రియేటర్స్కి నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఏంటి అంటే ఎంతమందికి టెక్ ఛానల్స్కి మనం టెక్స్ట్ చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వకుండా, కొంతమంది అయితే ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేయాలి, నేను ఛార్జ్ చేయకూడదని చెప్పను. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టంకి ఫలితం ఉండాలి కదా. సో ఛార్జ్ చేయాలి, బట్ ఓవర్గా ఛార్జ్ చేస్తారనమాట కొంతమంది. సో దట్ ఏంటి అంటే అప్పుడప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు ఛార్జ్ చేయలేక, వీటి గురించి తెలుసుకోలేక ఒక్కొక్కరు ఒక్కో వీడియోలో ఒక్కోలా చెప్తారు. అదే అర్థం కాక వాళ్ళే తిప్పలు పడ్డాలండి నేనైతే. సో ప్రాక్టికల్గా ఏదైతే అదైందని చెప్పేసి నా లాస్ట్ ఛానల్లో అన్ని ట్రయల్స్ చేసేసాను. సో ఇప్పుడు కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను చెప్పా కదా మాధురి టెక్ వరల్డ్ అనే అక్క ఉందని. సో ఆ అక్క ప్రస్తుతానికి అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికైతే నేను అడిగే ప్రతి క్వశ్చన్కి కూడా అక్క చాలా ఓపిక్గా రిప్లై అయితే ఇచ్చి నా డౌట్స్ అనేది క్లారిఫై చేశారనమాట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉండడం చాలా తక్కువ అండి. సో నేను కూడా అక్కని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. నా ఛానల్ ఐ హోప్ మంచి రీచ్కి వెళ్తేనే కదా మనం చేయగలం మనం అనుకున్నది. లేదంటే ఏం చేస్తాం, ఏం చేయలేము. సో అనమాట గరం మసాలా అయితే వేసేసాను నేను. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అయిపోయింది చికెన్ కర్రీ. సో ఒకసారి ఉప్పు చూసేద్దామా? అయ్యి బాబాయ్ ఎప్పుడే కురుటి తాగా, నాకు ఉప్పు ఎలా తెలిసిద్ది? ఇది కానీ చూస్తే ఇంకా మా ఆయన నన్నే చేయమంటారు. సో ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర ఇలా చల్లేసామంటే గార్నిష్గా బాగుంటుంది. నేను చేసినప్పుడే ఇంట్లో ఎవ్వరు ఉండదు తెలుసా. అలా టైం కూడా బాగా గుర్తు. దీపావళి కాదు, కనుమకి నేను చేసా ఇంట్లో. అది చికెన్ ఫ్రై వేరే స్టైల్. ఇట్లా కాదు, మనం ఓన్గా దానికి సంబంధించిన స్పైసెస్ ప్రిపేర్ చేసుకొని నేను చేస్తే ఆ రోజు ఎవరు తినలేదు, కానీ బాగా వచ్చింది. నేను మా చెల్లి మా డాడీ తిన్నాం, మా ఆయన తినలేదు. అలా ఉంటుంది అనమాట. ఇంట్లో చేసినప్పుడు మాత్రం తింటారు, మళ్ళీ చేయలేదని అంటారు. ఎలా చెప్పండి? తప్పు మంది కాదు, వాళ్ళది కదా. సో ఇప్పుడేముంది, ఈ ప్లేట్ని కూడా కడిగి ఎక్కడుందో అక్కడ తోసేద్దాం. సో అదన్నమాట విషయం. నా కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవ్వొచ్చింది కాదు, అయిపోయింది. ఒక 2 minutes అయితే అంటే కుక్ అయితే చాలు. ఎందుకంటే మనం కొత్తిమీర వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవ్వడానికి ఒక 2 minutes కుక్ అయితే చాలు, అయిపోద్ది. సో అది చెప్పలేకపోతున్నాను అనమాట. ఏదైనా ఒక డిష్ మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి. అది చిన్నదైనా సరే మనకి రాంది మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో నేనైతే ప్రజెంట్ అదే మూడ్లో ఉన్నానమాట.
సో ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ యూట్యూబ్ గురించి నేను ఫర్దర్గా కొన్ని వీడియోస్ అయితే చేస్తాను కంపల్సరీగా. అది చూసినా చూడకపోయినా మేబీ యూజ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది నేను చేస్తాను. అండ్ మీకు మన ఛానల్లో ఏమైనా జంబ్లింగ్గా వీడియోస్ కనిపిస్తే గో టు ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి హ్యాపీగా మీకు కావాల్సిన వీడియో అనేది పిక్ చేసుకొని చూడండి. ఓకేనా? సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. దిస్ ఈస్ యువర్స్ లావణ్య సైనింగ్ ఆఫ్. లవ్ యూ. బై బై.